శ్రీ సత్యసాయి జిల్లా మెళవాయి గ్రామంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు చేశారు. బెల్ట్ షాపులు, కర్ణాటక మద్యం షాప్ కోసం సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్ సమయంలో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరింట్లో సోదాలు చేశారు. జూదం, మట్కా వంటి చెడు అలవాట్లు తగ్గించుకోవాలి, వాటికి దూరంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. ఒకప్పుడు మన భారతదేశాన్ని పీడిస్తున్నటువంటిది టెర్రరిజం. ఏంటిది? టెర్రరిజం అంటే ప్రజలు ఎటు తిరుగుతా అంటారు, ఆడ ఒక గ్రెనేడ్ వేస్తారు, 10 మంది చచ్చిపోతారు. అంటే వాళ్ళు ఒక టెర్రర్ని పుట్టించి ఇట్లా దేశాన్ని అంతటినీ దోచుకునే వాళ్ళు ఎవరు? కొంతమంది అగంతకులు. ఇప్పుడు వాళ్ళు లేరు. ఎవరున్నారు ఇప్పుడు? డ్రగ్గిజం వచ్చింది. ఏంటిది? మత్తు పదార్థాలని ఉపయోగించేటువంటి సమాజం వచ్చింది ఇప్పుడు మన మధ్య. వాస్తవంగా దేశానికి యువకులు వెన్నెముక లాంటి వాళ్ళు, అంటే రైతులు కూడా ఉన్నారు, వాళ్ళ తర్వాత యువకులే. అంటే ఈ యువకులు ఉన్నటువంటి ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశమే అత్యధికంగా ఉన్నటువంటి. బట్ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే అంతా డ్రగ్గు తీసుకుంటున్నారు. ఈ గంజా, పొగాకు, గుట్కా, ఖైనీలు, తర్వాత ఈ బ్రౌన్ షుగరు, కొకైను, ఇట్లా ఏది దొరికితే అర్థమైన దానికి అంతా బానిసలైపోయి జీవితాలని చిత్తుగా చేసుకుంటున్నారు. అంటే ఒక ఏం ఉండదు, దయ్యం ఉండదు, పని పాటలు ఉండవు. అది తీసుకుంటారు, ఆ మత్తులో ఉంటారు. ఎవరైనా ఒక అమ్మాయి పోతే అమ్మాయి మీద అగత్యం చేస్తారు. ఆ మత్తు తీసుకుంటారు. ఒక లేడీ పోతా ఉంటుంది, మెడలో చైన్ కనపడుతుంది, వెళ్తాడు, చైన్ లాక్కొని పోతాడు. ఒంటరికి ఎవడైనా పోతా అంటాడు, వంద గొడవ పడతాడు, చంపేస్తాడు. అంటే ఇలాంటి పనులు చేయడానికి తయారవుతున్నారు కేవలం ఈ